హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా అద్భుతమైన ఆఫర్ అందిస్తుంది. కేవలం 50,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు యూపీఎస్సీ ప్రోగ్రామ్ అనేది అందుబాటులో ఉంది. అండ్ దిస్ స్పెషల్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st ఆగస్ట్. ఇది యాక్చువల్గా 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉండిన ఆఫర్ 31st ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆఫ్లైన్ కావాలంటే మీకు హైదరాబాద్ మరియు వైజాగ్లో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి ది ఫెయిల్యూర్ ఆఫ్ హోప్ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. ద ఫెయిల్యూర్ ఆఫ్ హోప్ అనేది ఏ సెన్స్లో ఇచ్చారనేది మనం ఒకసారి చూద్దాం. హోప్ అనేది ఫెయిల్ అవుతుంది అంటే హోప్ అంటే ఏంటి? భవిష్యత్తు పైన ఒక ఆశ, ఒక నమ్మకం. ఆ నమ్మకం అనేది కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరికి? దళిత్ కమ్యూనిటీకి. అంటే భవిష్యత్తు గురించి మంచిగా ఆలోచించుకునే పరిస్థితి వాళ్ళకి రాకుండా వాళ్ళకి ఈ సమాజంలో బతకలేము అనే పరిస్థితి కల్పిస్తున్నాయి కొన్ని కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేటరీ సంఘటనలు. కాస్ట్ వైలెన్స్ బై టీనేజర్స్ ఈజ్ సిమ్టమాటిక్ ఆఫ్ ఎ డీప్ రూటెడ్ మలైజ్. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళు అంటే పూర్వకాలం మనుషులు అనుకుంటాం. టీనేజర్స్ అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లల్లో కూడా కాస్ట్ బేస్డ్ ఫీలింగ్స్ అనేవి బాగా పెరిగిపోయి వాళ్ళు కాస్ట్ బేస్డ్ వైలెన్స్కి పాల్పడడం ఏదైతే ఉందో ఇది దేని యొక్క సిమ్టమ్? ఇది డీప్ రూటెడ్ మెలైస్ అంటే ఒక వ్యాధి, ఒక జబ్బు, ఒక సమస్య, ఒక నెగిటివ్ ఫీలింగ్ ఇచ్చే ఒక అంశం అన్నట్టు అనమాట. డీప్ రూటెడ్ అంటే బాగా వేళ్ళునికిపోయిన, మనకి చూడండి బాగా పాతుకుపోయిన అంటాం చూడండి, అటువంటి సమస్య యొక్క సిమ్టమే ఇది. అంటే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఇంకా మన దేశంలో కొనసాగుతుంది. ఈ సమస్య యొక్క సిమ్టమ్సే అప్పుడప్పుడు జరిగే ఇలా కాస్ట్ బేస్డ్ వైలెన్స్ అని చెప్పి అర్థం. అసలు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది చూద్దాం. హోప్ ఈజ్ వాట్ హ్యూమన్స్ యూజ్ టు డిఫైన్ ద ఫ్యూచర్. అంతే కదా, ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు పీపుల్ ఏం వాడతారు? హోప్. ఐ హోప్, ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఇన్ ఫ్యూచర్. ఎట్లా మనం ఆలోచిస్తాం? హోప్, నమ్మకం. ద ప్రామిస్ ఆఫ్ ఎ బెటర్ టుమారో, రేపు మంచి రోజులు రాబోతున్నాయన్న నమ్మకం. దట్ మేక్స్ లైఫ్ బేరబుల్, మనం లైఫ్ని బేర్ చేయగలుగుతాం, భరించగలుగుతాం, కొనసాగించగలుగుతాము. ఈవెన్ వెన్ ద ప్రెజెంట్ ఈజ్ ఇన్ఫ్యూజ్డ్ విత్ సఫరింగ్. ఈరోజు మనకి బాగాలేకపోయినప్పటికీ, ఈరోజు బాధతో ప్రస్తుతం నిండిపోయినప్పటికీ, వర్తమానం నిండిపోయినప్పటికీ, భవిష్యత్తు అనేది బాగుంటుంది అన్న ఆశే మనిషిని నడిపిస్తూ ఉంటుంది, మనిషిని బతికిస్తూ ఉంటుంది. అసాల్ట్స్ ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ హోప్. అసాల్ట్ అంటే దాడి. ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ హోప్ ఆర్ దేర్ ఫోర్ ద అన్కైండెస్ట్ ఆఫ్ కట్స్. అర్థమవుతుందా మీకు? సో ఆ నమ్మకాన్ని దెబ్బ కొట్టేలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే అవి అన్నింటికంటే అన్కైండెస్ట్ అంటే ఎటువంటి దయాదాక్షిణ్యం లేనివి, భవిష్యత్తు పైన నమ్మకాన్ని పడగొట్టేలాంటి సంఘటనలు అన్నింటికంటే. ఈరోజు నీకు ఒక ఫిజికల్గా దెబ్బ తగిలినా పర్లేదు, రేపు పొద్దున తగ్గుతుంది అన్న హోప్ నేను నడిపిస్తుంది. కానీ రేపు పొద్దున భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయం కలిగేలాగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దానికి మందు లేదు. ఎందుకంటే రేపు బాగుంటుందన్న నమ్మకంతో మనిషి ఈరోజు బాధను భరిస్తాడు. సో రేపే బాగుండదనే ఫీలింగ్ ఉంటే మనిషి ఎలా బతుకుతాడు? అది పాయింట్ అక్కడ. విషయం ఏంటి? ద రీసెంట్ ఇన్సిడెంట్ ఎట్ నంగునేరి టౌన్ ఇన్ తమిళనాడు తిరునల్వేలి డిస్ట్రిక్ట్లో నంగునేరి టౌన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటది? వేర్ ఎ దళిత్ టీనేజర్ అండ్ హిస్ సిస్టర్ వర్ బ్రూటల్లీ హ్యాక్డ్. ఒక దళిత్ టీనేజర్ మరియు తన సిస్టర్, అబ్బాయి మరియు వాళ్ళ చెల్లి ఇద్దరిని కూడా బ్రూటల్లీ అన్నారు. బ్రూటల్లీ అంటే అర్థం ఏంటమ్మా? బ్రూటల్లీ అంటే చాలా క్రూరంగా. అక్కడ కట్ అనే పదాన్ని వాడారు. కట్ అంటే మీనింగ్ ఏంటి? హ్యాక్ అనే పదాన్ని వాడారు. హ్యాక్ అంటే కట్ అని అర్థం. ఒక హెవీ గట్టిగా దెబ్బలతో నీకు చర్మం తెగిపోయేలాగా కొట్టడం. అర్థమవుతుందా? పెద్ద వాడితో కొడితే మీకు మనకి తొక్క ఊడిపోతుంది కదా, ఆ రకంగా వాళ్ళని కొట్టారంట. ఎవరు? స్కూల్ మేట్స్. అంటే వాళ్ళు పిల్లగాళ్ళే. బిలాంగింగ్ టు ఎన్ ఇంటర్మీడియట్ డామినెంట్ క్లాస్. సో కొంచెం ఒక డామినెంట్ క్లాస్, ఇంటర్మీడియట్ డామినెంట్ క్లాస్ అంటే పూర్తిగా కాదు, మధ్యలో ఉన్న ఒక క్లాస్ అనమాట. కాస్ట్కి చెందిన వాళ్ళు ఈ అబ్బాయిని, వాళ్ళ చెల్లిని బ్రూటల్గా, చాలా క్రూరంగా కొట్టేశారు. అండ్ దిస్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ హోప్ ఫర్ ఎ హోల్ జనరేషన్ ఆఫ్ ఎ కమ్యూనిటీ లివింగ్ ఆన్ ద మార్జిన్స్లో బతుకుతున్నా. అంటే సభ్య సమాజంతో కలిసి కాకుండా ఎడ్జుల్లో. ఇప్పుడు మీకు మార్జిన్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్లో చూస్తే ఇవి కదా మనకి మార్జిన్స్, ఈ చివరిగా ఉన్న వాటిని మనం మార్జిన్స్ అంటాం. అలా మీరు పల్లెటూరులో చూస్తే ఎస్సీలు
ఊరి చివర బతుకుతూ ఉంటారు. ఊరి చివర వాళ్ళకి డిమార్కెట్ చేస్తారు, మీరు అంతా ఎక్కడ ఉండండి, ఎస్సీ కాలనీ అని చెప్పేసి, మీరు అంతా ఎక్కడ ఉండండి అని చెప్పేసి వాళ్ళని వేరేగా నిలబెడతాం. సో మార్జినలైజ్ చేస్తాం. మార్జినలైజ్ చేయడం అంటే ఆ ఊరిలో జరుగుతున్న మెయిన్ అంశాల్లో వాళ్ళకి పార్టిసిపేషన్ లేకుండా, వాళ్ళని సంప్రదించకుండా, ఏం జరుగుతున్నా సరే వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ సంప్రదింపులు కన్సల్టేషన్ ప్రాసెస్ లేకుండా వాళ్ళు బతుకుండే పరిస్థితులు మనకి ఉన్నాయి. అందుకే మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ విచ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ మార్జినలైజ్డ్ అనమాట. సో ఈ మార్జిన్స్లో బతుకుతున్న వీళ్ళు స్కూల్లో కూడా వేరేగా కూర్చోబెట్టడం, ఊర్లో వేరేగా ఉండడం, వీళ్ళకి భవిష్యత్తు మీద హోప్ అనేదే లేకుండా, ఓకేనా, ఫెయిల్యూర్ ఆఫ్ హోప్ అనేది కూలిపోయేలాగా ఈ సంఘటన జరిగింది. ఇట్ ఈస్ ద లేటెస్ట్ అమాంగ్ మెనీ కాన్ఫ్లగ్రేషన్స్. ఇది ఒకటే కాదమ్మా, చాలా కాన్ఫ్లగ్రేషన్స్, అంటే గొడవలు, పెద్ద పెద్ద గొడవల్ని మనం కాన్ఫ్లగ్రేషన్ అంటాము. పెద్ద మంటని కూడా కాన్ఫ్లగ్రేషన్ అంటాం, పెద్ద గొడవలను కూడా అంటాం. వైలెంట్ క్లాషెస్ని కాన్ఫ్లగ్రేషన్స్ అంటాం. సో చాలా కాన్ఫ్లగ్రేషన్స్ జరిగాయి. వాటిల్లో ఇది లేటెస్ట్ దట్ ఎరప్ట్ పీరియాడికలీ ఇన్ ద డీప్ సౌత్ ఆఫ్ ద స్టేట్. సో తమిళనాడులో సదరన్ పార్ట్ ఆఫ్ ద స్టేట్లో చాలాసార్లు పీరియాడికల్గా ఇటువంటి కాన్ఫ్లగ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ఇది లేటెస్ట్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. విచ్ ఆర్ ఫ్యూయల్డ్ బై క్రానిక్ రిసెంట్మెంట్ అమాంగ్ కమ్యూనిటీస్. క్రానిక్ అంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్న, క్రానిక్ కాఫ్ అంటాం, అంటే ఎప్పటికీ తగ్గకుండా దీర్ఘకాలంగా ఉండే రోగాల్ని క్రానిక్ డిసీజెస్ అంటారు కదా, అలాగా. రిసెంట్మెంట్ అంటే అసహ్యభావం, ఏహ్యభావం, వేరే వాళ్ళంటే కోపం, లవ్కి ఆపోజిట్ అనమాట, హేట్రెడ్ లాంటి పదం. అమాంగ్ కమ్యూనిటీస్ ఇన్ టర్న్ సీడెడ్ బై ద హిస్టారికల్ అప్రెషన్ ఆఫ్ దళిత్స్. ఓకేనా, హిస్టారికల్గా దళిత్స్ అణిచివేతకి గురి అవుతూనే ఉన్నారు. సో ఆ అణిచివేత అనేది అలవాటు అయిపోయింది. హిస్టారికల్గా వాళ్ళు అణచివేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది, అదే ఒక సీడ్ లాగా పనిచేస్తుంది. సో దాని నుంచే ఈ కమ్యూనిటీస్ మధ్య ఈ క్రానిక్ రిసెంట్మెంట్ అనేది కూడా బిల్డ్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇన్ దిస్ కేస్ టీనేజర్స్, all caste Hindus and schoolmates of the boy and his sister barged into the house of the siblings in a Dalit locality and attacked them. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ అందరూ వేరే రకరకాల కులాలకు చెందిన హిందువులు అండ్ స్కూల్మేట్స్ ఆఫ్ ద బాయ్ అండ్ హిస్ సిస్టర్, ఆ బాయ్ మరియు సిస్టర్ యొక్క స్కూల్మేట్స్ వీళ్ళంతా కూడా బార్జ్డ్ ఇన్ టు ద హౌస్, వాళ్ళ ఇంట్లోకి వచ్చేసారు. బార్జ్ ఇంటూ అంటే చొరబడ్డారు అన్నట్టు, అంటే ప్రమేయం లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా వచ్చేయడాన్ని మనం ఈ రకంగా మనం అంటాం, బార్జ్ ఇంటూ అంటాం. వితౌట్ బీయింగ్ ఇన్, పిలవకుండా ఎంటర్ అయిపోవడం అనమాట. సిబ్లింగ్స్ అంటే అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు, అన్నా చెల్లెలు, అన్నదమ్ములు, ఒక్క కడుపును పుట్టిన వాళ్ళని సిబ్లింగ్స్ అంటారు. అండ్ అటాక్ దమ్, వాళ్ళు అటాక్ చేశారు. లీవింగ్ దెమ్ లయింగ్ ఇన్ ఏ పూల్ ఆఫ్ బ్లడ్, వాళ్ళ రక్త మడుగులో ఉండేలాగా అంత దారుణంగా వాళ్ళని కొట్టేశారు. ద అటాక్ వాజ్ సెట్ టు బి రివెంజ్. ఎందుకు అటాక్ చేశారంటే ప్రతీకారంగా. ఎందుకు ప్రతీకారం? ఫర్ ద దళిత్ బాయ్ డేరింగ్ టు గివ్ ఎ కంప్లైంట్ అగెన్స్ట్ హిస్ క్లాస్మేట్స్ ఫర్ రిలెంట్లెస్లీ హరాసింగ్ హిమ్ యాజ్ బీయింగ్ లోవర్ కాస్ట్. వాళ్ళ క్లాస్మేట్స్ అతన్ని తక్కువ కులమోడు, లోవర్ కాస్ట్ అని చెప్పి రిలెంట్లెస్ అంటే ఎడతెరిపి లేకుండా, బ్రేక్ ఇవ్వకుండా, వితౌట్ ఎనీ గ్యాప్ అతన్ని హరాస్ చేశారు. హరాస్ చేసినందుకు అతను కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినందుకు రివెంజ్గా అతన్ని ఇలాగా కొట్టేశారు. ద స్కూల్ దెన్ ఇష్యూడ్ ఎ వార్నింగ్ టు దోస్ whom he had complained against. ఎవరిపైతే ఆయన కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద, కంప్లైంట్ ఎవరి మీద అయితే ఇచ్చాడో వాళ్ళందరికీ స్కూలు వార్నింగ్ ఇష్యూ చేసింది. యాంగర్డ్ బై, స్కూల్ ఎప్పుడైతే వార్నింగ్ ఇష్యూ చేసిందో వీళ్ళకి కోపం వచ్చి 3 of the boys from the intermediate community attacked the siblings. ఈ సిబ్లింగ్స్ని అటాక్ చేశారు ఆన్ ద నైట్ ఆఫ్ August 9th వాళ్ళు అటాక్ చేశారు. వైల్ ద బాయ్ హ్యాడ్ టు హ్యావ్ ఎ కాంప్లెక్స్ హ్యాండ్ సర్జరీ. వీళ్ళు కొట్టిన దెబ్బలకి అతని చేతికి ఒక క్లిష్టతరమైన సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ హీ సిస్టర్ కంటిన్యూస్ టు బీ హాస్పిటలైజ్డ్. వాళ్ళ సిస్టర్ మాత్రం ఇంకా హాస్పిటలైజ్ అయ్యే ఉంది. ద అటాకర్స్ అండ్ దేర్ అసోసియేట్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. అటాకర్స్ వాళ్ళ అసోసియేట్స్ అందరినీ అరెస్ట్ చేసేసారు. అండ్ లాడ్జ్డ్ ఇన్ ద గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్. అరెస్ట్ చేసి గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్లో వాళ్ళని పెట్టడం అనేది జరిగింది. గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్లో వాళ్ళని పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ది అన్సీజింగ్ నేచర్ ఆఫ్ కాస్ట్ హేట్రెడ్. అన్సీజింగ్ అంటే, సీజ్ అంటే ఎండ్, అన్సీజింగ్ అంటే అన్ఎండింగ్. ఆఫ్ కాస్ట్ బేస్డ్ హేట్రెడ్ అనేది సీజ్ అవ్వట్లేదు, ఎండ్ అవ్వట్లేదు.
అండ్ హౌ కాస్ట్ ప్రైడ్ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. తరతరాలుగా ఒక తరం తర్వాత ఇంకో తరం, ఒక తరం తర్వాత ఇంకో తరం వాళ్ళలో ఈ కాస్ట్ ప్రైడ్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తున్నది ఎవరు? పేరెంట్స్. సో మనం గొప్ప వాళ్ళము, మిగిలిన వాళ్ళకంటే మన అప్పర్ కాస్ట్, వాళ్ళది లోవర్ కాస్ట్. ఈ ఫీలింగ్ అనేది పేరెంట్సే, కుటుంబాలే తరతరాలుగా వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తూ రావడం అనేది జరుగుతుంది. దట్ ఫెల్స్ ది హోప్ ఆఫ్ అ బెటర్ అండ్ కాస్ట్ ఫ్రీ సొసైటీ. సో ఈ పేరెంట్స్ జనరల్గా ఇలా చేస్తున్న కార్యక్రమాలు, ఈ కాస్ట్ హెరిట్ అనేది ఎండ్ కాకపోవడమే రేపొద్దున్న మంచి కాస్ట్ ఫ్రీ సొసైటీ వస్తుందన్న హోప్స్ని ఏం చేస్తున్నాయి? ఇవి కూలదొస్తున్నాయి. ఫెల్ అంటే మీనింగ్ ఏంటి? కూలదొయ్యడం. ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ అంటాం, చెట్లని కూల్చేయడం అలాగా. ద యూజ్ ఆఫ్ కాస్ట్ థ్రెడ్స్ టు డిస్టింగ్విష్ దళిత్ చిల్డ్రన్ ఫ్రమ్ ద అదర్ కాస్ట్ ఇన్ స్కూల్స్, ద యునీక్ కేస్ ఆఫ్ కాస్ట్ కలర్స్ ఇన్ ఎ ప్రిమోడియల్ యాక్ట్ ఆఫ్ మార్కింగ్ టెరిటరీ ఇన్ ద విలేజెస్ ఇన్ ద సౌత్, ద ఫ్రీక్వెంట్ వైలెంట్ క్లాషెస్ అండ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ యంగ్స్టర్స్ బై లోకల్ పొలిటికల్ అండ్ కాస్ట్ గ్రూప్స్ ఆల్ స్పీక్ టు ద డీప్ రూటెడ్ మలైస్ ఇన్ ద రీజియన్. అక్కడ ఏమేమి జరుగుతున్నాయి చూడండి అమ్మా. కాస్ట్ థ్రెడ్స్, దళిత్ చిల్డ్రన్ని మిగిలిన వాళ్ళని డిస్టింగ్విష్ చేసేలాగా కొన్ని మార్కర్స్ పెట్టుకుంటున్నారు స్కూల్లో. అలాగే యూనిక్ యూజ్ ఆఫ్ కాస్ట్ కలర్స్ ఇన్, చూడండి పల్లెటూరులో విలేజెస్లో టెరిటరీని మార్క్ చేస్తున్నారు. ప్రిమోడియల్ అంటే పాతకాలం నాటి, పురాతన కాలం నాటి, ఎప్పటి నుంచో అన్నట్టు అనమాట. ఎప్పటి నుంచో ఒక పద్ధతి జరుగుతుంది ఏంటంటే విలేజెస్లో టెరిటరీస్ని మార్క్ చేసి అక్కడ దళితులు ఉండాలి అన్నట్టుగా, మిగిలిన వాళ్ళు అక్కడ ఉండకూడదు, దళితులు వేరేగా అక్కడ మాత్రమే ఉండాలన్నట్టు ఈ కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అండ్ ఫ్రీక్వెంట్గా హింసాత్మకమైన క్లాషెస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ యంగ్స్టర్స్ బై లోకల్ పొలిటికల్ అండ్ కాస్ట్ గ్రూప్స్, అండ్ యంగ్స్టర్స్ని ఈ కుల సంఘాలు, రాజకీయ నాయకులు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయంటే మనకి డీప్ రూటెడ్ మలైస్ అంటే చెప్పాను, ఒక వ్యాధి, ఒక జబ్బు, ఒక సమస్య అన్నట్టు మనం చెప్పొచ్చు. పూర్తిగా పేరుకుపోయిన ఒక సమస్యని ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి ఈ రీజియన్లో. క్లియర్లీ ద మచ్ టౌటెడ్ ద్రవిడియన్ మోడల్ ఇన్స్పైర్డ్ బై పెరియార్ కాస్ట్లెస్ సొసైటీ కోసం ఆ రోజు పోరాటం చేశారు. ఆయన కోరుకున్న ద్రవిడియన్ మోడల్ ఏదైతే ఉందో, గొప్పగా చెప్పబడ్డ మోడల్ ఏదైతే ఉందో, టు ఓవర్కమ్ కాస్ట్ హెజిమోనీ అంటే ఆధిపత్యం, కులాల ఆధిపత్యాలని తెరదించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఫెసిలిటేట్ ఇన్క్లూజన్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ ఇన్ డెవలప్మెంట్లో అందరు సిటిజన్స్ని ఇంక్లూడ్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, హ్యాస్ నాట్ బీన్ యూనిఫామ్ ఇన్ ఇంప్లిమెంటేషన్. అన్ని చోట్ల అది యూనిఫామ్గా లేదు. కొన్ని చోట్ల సాధించగలిగారు, ఇంకా కొన్ని చోట్ల ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో ఫార్ అటెంప్ట్స్ టు హ్యాండిల్ కాస్ట్ కాన్ఫ్లిక్ట్ హ్యావ్ ఓన్లీ బీన్ బ్యాండేడ్స్ టు వైలెంట్ అవుట్బర్స్. ఇప్పటి వరకు కాస్ట్ కాన్ఫ్లిక్ట్ని హ్యాండిల్ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం దే ఆర్ లైక్ బ్యాండేడ్స్. దే ఆర్ లైక్ బ్యాండేడ్స్ టు వైలెంట్ అవుట్బర్స్ట్. బ్యాండేడ్ అంటే అర్థం ఏంటి? చిన్న దెబ్బ తగిలితే చిన్న పైన వేస్తాం చూడండి, బ్యాండేడ్ పూర్తి సొల్యూషన్ కాదు, టెంపరీగా సెప్టిక్ కాకుండా కాపాడుతుంది కదా, అది బ్యాండేడ్. అంటే వైలెంట్ అవుట్బర్స్ట్కి ఒక చిన్న మందు లాంటిదే, కంప్లీట్ మందు కాదు అని అర్థం. అండ్ ఏ కన్సిస్టెంట్ ఎఫర్ట్ టు అడ్రస్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ ల్యాకింగ్. రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేది మాత్రం హ్యాస్ బీన్ ల్యాకింగ్. ద గవర్నమెంట్ హ్యాస్ నౌ ఎస్టాబ్లిష్డ్ ఎ వన్-మ్యాన్ కమిషన్ హెడెడ్ బై రిటైర్డ్ జడ్జ్ కే చంద్రు గారి నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టు స్టాంప్ అవుట్ కాస్ట్ డిఫరెన్సెస్, ఈ కాస్ట్ డిఫరెన్సెస్ని పూర్తిగా రిమూవ్ చేయడానికి సజెషన్స్ ఇమ్మని అమాంగ్ స్టూడెంట్స్, పిల్లల్లో. ఇట్ వుడ్ బి ఎ పిటీ ఇఫ్ నంగునేరి డస్ నాట్ సర్వ్ యాజ్ అ వేకప్ కాల్ అంటే అర్థం ఏంటమ్మా? మనల్ని నిద్ర లేపేది, అంటే మనల్ని మేల్కొలిపేది అని అర్థం. అంటే ఒక తప్పు జరుగుతోంది, ఆ తప్పును జరగకుండా చేయాలంటే మనం మేల్కోవాలి, మేల్కొలుపు అవ్వాలి. ఇప్పుడు మనం చేస్తుంది కరెక్ట్ కాదు, మార్పులు చేయాలన్న ఆలోచన మనలో రావడానికి ఈ నంగునేరులో జరిగిన ఇన్సిడెంట్ అనేది ఇప్పటికీ అదొక వేకప్ కాల్ కాకపోతే ఇట్ వుడ్ బి ఎ పిటీ. అది జాలిపడాల్సిన అంశం, బాధపడాల్సిన అంశం అని చెప్పాను. ఏ క్యాటలిస్ట్ ఫర్ డెస్ట్రాయింగ్ కాస్ట్ హైరార్కీస్, రెస్టోరింగ్ పీస్ అండ్ ఈక్వాలిటీ అండ్ హోప్. అర్థమవుతుందా? సో కాస్ట్ హైరార్కీస్ని డెస్ట్రాయ్ చేయడానికి ఇది ఒక క్యాటలిస్ట్ లాగా, ఒక ఉత్ప్రేరకం లాగా ఉపయోగపడాలి. అండ్ రెస్టోరింగ్ పీస్ అండ్ ఈక్వాలిటీ అండ్ హోప్ పీస్ ఈక్వాలిటీని రెస్టోర్ చేయడానికి, కాస్ట్ హైరార్కీస్ని డెస్ట్రాయ్ చేయడానికి ఒక వేకప్ కాల్ లాగా ఈ నంగునేరి ఇన్సిడెంట్ అనేది ఉపయోగపడకపోతే ఇట్ వుడ్ బి ఏ పిటీ. ఇంకేం జరిగితే ప్రభుత్వం మేల్కొంటుంది, ఇంత జరిగినా సరే ప్రభుత్వం మేల్కొనదా, ప్రభుత్వానికి ఎప్పటికీ అర్థం కాదా అనేది ఇక్కడ కనిపిస్తున్న ఎమోషన్ అనమాట.
సో యూపీఎస్సీ ఆప్షనల్స్ అన్నింటిపైన కూడా స్పెషల్ ఆఫర్స్ మంత్ ఎండ్ వరకు మనకు ఉన్నాయి. లైవ్ ఇన్ రికార్డెడ్ కేవలం 22,500కి మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మనం అందిస్తున్నాం. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు ఎనీ టైం. టేక్ కేర్, బాయ్.